అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. టీచర్ను ప్రేమించిన స్టూడెంట్ ఒప్పుకోలేదని పెట్రోల్ పోసి. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఎక్సలెన్స్ స్కూల్లో చదువుకున్న 18 ఏళ్ల యువకుడు సూర్యాంశ్ కొచార్ అదే స్కూల్లో విద్యాబోధన చేసే 26 ఏళ్ల మహిళా గెస్ట్ టీచర్ పట్ల ఏకపక్ష ప్రేమ పెంచుకున్నాడు. అంతటితో ఆగకుండా ఈ విషయాన్ని ఆ టీచర్కు చెప్పాడు. ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు టీచర్ ఇదే విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే స్పందించిన పాఠశాల యాజమాన్యం సూర్యాంశ్ కొచార్ పై సస్పెన్షన్ వేటు వేసింది. అతనిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా యాజమాన్యం టీసీ ఇచ్చి పంపించేసింది. ఇది జరిగి 2 సంవత్సరాలు అయింది. సూర్యాంశ్ కొచార్ మరో స్కూల్లో జాయిన్ అయ్యాడు. అయితే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సదరు స్కూల్ టీచర్ కొత్త చీర కట్టుకుంది. ఆమెను వెంబడించిన స్టూడెంట్ ఆమె చీరపై అభ్యంతరకరమైన కామెంట్ చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కొచార్ను పోలీస్ స్టేషన్కు పిలిచి తీవ్రంగా మందలించారు. దీంతో కొచార్ పగతో రగిలిపోయాడు. కోపంతో మండిపోయాడు. ఆవేశంతో సోమవారం మధ్యాహ్నం కొచార్ పెట్రోల్ బాటిల్ తీసుకుని టీచర్ ఇంటికి వెళ్లాడు. ఆమె బయటకు రాగానే ఆమెతో ఎలాంటి సంభాషణ లేకుండానే మీద పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. దీంతో ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆమెకు 10 నుంచి 15% గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితురాలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు. నిందితుడు సూర్యాంశ్ ఆమె పట్ల ఏకపక్ష ప్రేమను పెంచుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ఆమెను ప్రేమిస్తున్నట్లు తెలపడమే కాకుండా నిందితుడు టీచర్ చీరపై అభ్యంతరకరమైన వ్యాఖ్య చేయడంతో వివాదం ముదిరిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కొత్వాలీ పోలీసులు వేగంగా చర్య తీసుకున్నట్లు చెప్పారు. కొన్ని గంటల్లోనే డోంగర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్పూర్ గ్రామం వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడని, దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న తర్వాత విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు. జాగ్రత్తలు మరియు సలహాలు. స్కూల్లో విద్యార్థులు, టీచర్ల మధ్య సరైన సరిహద్దులు పాటించండి. అనుచిత ప్రవర్తన కనిపించినప్పుడు వెంటనే స్కూల్ మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేయండి. మైనర్ల పట్ల అనుచిత ఆలోచనలు ఉన్నవారు మానసిక ఆరోగ్య సహాయం తీసుకోండి. పోలీసులు, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు సమాచారం ఇవ్వండి. పిల్లలకు ప్రేమ, సంబంధాల గురించి సరైన అవగాహన కల్పించండి. హరాస్మెంట్ ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేయండి. భయపడకండి. పిల్లలు టీనేజ్లో ఉన్నప్పుడు వారి భావోద్వేగాలు అర్థం చేసుకుని మార్గనిర్దేశం చేయండి.